వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నోరూరించి చికెన్ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక 6-7 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది రోస్ట్కి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ యాడ్ చేసేసుకొని దాంట్లోనే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అన్నీ కూడా దగ్గరికి అయిన తర్వాత మనం అప్పుడు కొంచెం తరిగిన ఉల్లిపాయని కానీ లేకపోతే ఉల్లిపాయ పేస్ట్ కానీ ఒక 1 or 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతుంది. అవి వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూను, అట్లనే ఒక 4-5 జీడిపప్పులు, 4-5 బాదం పప్పులు వేసుకుని పేస్ట్ ఆడుకుని ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసి తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా మనం దగ్గరకు వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా చికెన్ మొత్తం కూడా కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ చికెన్ రోస్ట్ రెడీ. సాంబార్, రసం, పప్పుతో రోస్ట్ చాలా బాగుంటుంది.